Next topic is dynamic programming. Dynamic programming technique is also used to find out the optimal solution for the given problem, that is maximization or minimizing for the given problem. సో ఇక్కడ మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ ఏంటి అంటే స్టేజెస్ వైజ్గా పర్టికులర్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చేసి స్టేజెస్ లాగా డివైడ్ చేస్తుంది. ఎట్ ఈచ్ స్టేజ్ మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేస్తాం. కంపేర్ టు గ్రీడీ మెథడ్, మనకి గ్రీడీ మెథడ్లో ఏంటి అంటే మనకి ఫైనల్ సొల్యూషన్లో ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది ప్రాబ్లమ్ని సబ్ స్టేజెస్గా డివైడ్ చేస్తుంది. ఎట్ ఈచ్ స్టేజ్ మనకి ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఆ స్టేజెస్లో ప్రీవియస్ స్టేజ్లో సెలెక్ట్ చేసుకున్న ఆప్టిమల్ సొల్యూషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ స్టేజ్లో ఉన్న ఆప్టిమల్ సొల్యూషన్ అనేది నెక్స్ట్ స్టేజ్కి ఆప్టిమల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఆ ఆప్టిమల్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది మనకి ఓన్లీ దట్ స్టేజ్కి ఆప్టిమల్ కాకుండా మనకి ఎంటైర్ ప్రాబ్లమ్ సొల్యూషన్లో మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ద డెసిషన్ మేడ్ ఎట్ ఈచ్ స్టేజ్ మస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఇట్స్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ఆన్ ది నెక్స్ట్ స్టేజ్ బట్ ఆల్సో ఆన్ ది ఎంటైర్ సబ్సీక్వెంట్ స్టేజెస్. సో ఇక్కడ మనం ఏ స్టేజ్లో అయితే ఆప్టిమల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ అవ్వకుండా అది మనకి ఎంటైర్ ప్రాబ్లమ్లీ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది రీచ్ అవ్వడానికి కూడా ఆ పర్టికులర్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ యూజ్ చేసుకొని పర్టికులర్ ఆప్టిమల్ సొల్యూషన్ని రీచ్ అవ్వాలి అంటే మనకి మెయిన్గా 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే క్యారెక్టరైజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆప్టిమల్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో దానికి ఆప్టిమల్ సొల్యూషన్ని రీచ్ అవ్వడానికి మనకి ఏదైతే ప్రాసెస్ని యూజ్ చేసుకుంటున్నామో ఆ ప్రాసెస్ని ప్రాపర్గా అరేంజ్ చేయాలి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రికర్సివ్లీ డిఫైన్ ది వాల్యూ ఆఫ్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్. సో ఇక్కడ మనకి కరెంట్ స్టేజ్లో ఉన్న ఆప్టిమల్ సొల్యూషన్ అనేది నెక్స్ట్ స్టేజ్కి ఆప్టిమల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అన్నాం కదా. సో అందుకని ఇక్కడ మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది రికర్సివ్ టెక్నిక్ని ఫాలో అవుతుంది అనమాట. కంప్యూట్ ది వాల్యూ ఆఫ్ అన్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఇన్ ఏ బాటమ్ అప్ ఫ్యాషన్. సో ఇక్కడ మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది బాటమ్ అప్ ఫ్యాషన్లో వర్క్ అవుతుంది అంతే కదా. మనకి ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఆప్టిమల్ సొల్యూషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్లో ఉన్న దాన్ని యూస్ చేసుకొని థర్డ్ స్టేజ్. సో ఇప్పుడు మనకి ఫైనల్ సొల్యూషన్ రావాలి అంటే ఈ స్టేజ్. సో ఇట్లా మనకి సొల్యూషన్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఆప్టిమల్ సొల్యూషన్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్గా ఆప్టిమల్ సొల్యూషన్ అనేది కరెక్టా కాదా అనేది డిసైడ్ చేస్తుందన్నమాట. సో అందుకని మనకి ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్ వచ్చేసి బాటమ్ అప్ ఫ్యాషన్లో ప్రాసెస్ అవుతుంది. కన్స్ట్రక్ట్ అండ్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఫ్రమ్ కంప్యూటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి కంప్యూటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అయితే ఈచ్ స్టేజ్ ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆప్టిమల్ సొల్యూషన్ అని కానీ ఫైండ్ అవుట్ చేస్తామంట. సో ఇక్కడ మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమాలిటీని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అసలు వాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమాలిటీ అంటే it states that an optimal policy has the property that whether the initial decisions or the remaining decisions must be construct an optimal policy with regard to the state resulting from the ఫస్ట్ డెసిషన్. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమాలిటీ అంటే ఏంటి అంటే మనకి ఇనీషియల్గా తీసుకున్న ఏదైతే ఆప్టిమల్ డెసిషన్ ఉందో ఆ డెసిషన్ కానీ లేదా నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్టిమల్ సొల్యూషన్ కానీ లేదు మనకి ఫైనల్గా వచ్చే ఆప్టిమల్ సొల్యూషన్ కానీ ఏదైతే ఉందో అదంతా కూడా ఫస్ట్ డెసిషన్ మీదనే బేస్ అయి ఉంటుంది అన్నమాట. సో దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమాలిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ద ప్రాబ్లమ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ స్టేజెస్. సో ఇక్కడ మనకి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఇక్కడ మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్లో స్టేజ్ బై స్టేజ్ డెసిషన్ మేకింగ్ అన్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వచ్చేసి స్టేజెస్ వైజ్ డివైడ్ చేస్తున్నాము. ఎట్ ఈచ్ స్టేజ్ ఎ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో ఇక్కడ మనకి ఈచ్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ అసోసియేటెడ్ స్టేట్స్ అనేవి ఇంకా నెక్స్ట్ స్టేజ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. గివెన్ ది current stage and optimal policy, the remaining stages is independent of the policy adopted. సో ఇక్కడ మనకి ఫైనల్ సొల్యూషన్ ఫైనల్ ఆప్టిమల్ సొల్యూషన్ ఏదైతే రీచ్ అవుతున్నామో
రీచ్ అయిన తర్వాత రిమైనింగ్ స్టేజెస్ అన్నీ కూడా, అంటే రిమైనింగ్ ఆప్టిమల్ కాకుండా రిమైనింగ్ ఏవైతే సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ది పాలసీ అనమాట. అంటే పాలసీ అంటే ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమాలిటీ, పాలసీకి ఇండిపెండెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ది డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్. సో ఇప్పుడు మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ యూస్ చేసుకొని మనం సాల్వ్ చేసే ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటి అంటే ఆల్ పేర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది అప్లికేషన్ ఆఫ్ ది డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి డైనమిక్ ప్రోగ్రామింగ్కి. సో అందులో మనకి ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనకి ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లంలో ఏంటి అంటే ఒక గ్రాఫ్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్ అనమాట. సో ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేర్కి షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందుకని ఇక్కడ మనకి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే లెట్ G ఈజ్ ఈక్వల్ టు V, E be a directed graph consisting of n vertices and each edge is associated with a weight. The problem of finding the shortest path between all pairs of vertices in a graph is called a all pair shortest path problem. The all pair shortest path problem is to determine a matrix A such that A of I, J is the length of a shortest path from vertex I to J అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా ఇచ్చారనుకోండి, 1 2 3 4 ఇలా ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు మనకు వచ్చే గ్రాఫ్ వచ్చేసి కంపల్సరీ డైరెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ మస్ట్ బి డైరెక్టెడ్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్ అంటున్నాం. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్కి ఈచ్ అండ్ ఎవ్రీ పేర్కి షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకి ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి దీనికి పర్టికులర్ గ్రాఫ్కి మన సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీనికి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది రిప్రజెంట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అన్నప్పుడు A of I, J అంటే మనకి ఇక్కడ ఏదైతే పర్టికులర్ ఎడ్జ్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నామో ఆ ఎడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఎడ్జ్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనుకోండి. A of 1, 2 అంటే 1 నుంచి 2కి వెళ్ళడానికి వెయిట్ ఎంత ఉంది, 1 కదా. సో ఈ ప్రాసెసే ఇక్కడ చెప్పారు. ద ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ఏ matrix A such that A of I, J is the length of a shortest path from vertex I to J. సో ఇలా మనకి 1, 2 ఉంటుంది. 1 నుంచి ఇంకా అదర్ రూట్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనకి అలా 1 నుంచి 2కి వెళ్ళడానికి 1 ఆర్ మోర్ పాత్స్ ఉన్నప్పుడు అందులో షార్టెస్ట్ పాత్స్ ఏముంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. అలానే 1 నుంచి 2కి, 1 నుంచి 3కి, 1 నుంచి 4కి, 2 నుంచి 3కి, 2 నుంచి 1కి, 2 నుంచి 4కి ఇలా అన్నమాట. సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేర్కి షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది. So all pairs shortest path problem using dynamic programming. So this is the given graph and it is a directed and weighted graph అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన గ్రాఫ్కి మనకి మ్యాట్రిక్స్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అనేది చేస్తాము. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఫర్ ది గివెన్ గ్రాఫ్ దీన్ని A0తో రిప్రజెంట్ చేస్తాము. సో ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ మనకి 4 vertices ఉన్నాయి కదా. దెర్ ఆర్ 4 vertices ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది గివెన్ గ్రాఫ్. సో we are considering the 4x4 matrix 1 2 3 4 1 2 3 4 3 rows and 3 columns corresponding to these edges we are including the matrix entries అన్నమాట. సో 1 to 1 మనకి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు కాబట్టి 0, 2 to 2 కూడా లేదు, 3 to 3 కూడా లేదు, 4 to 4 కూడా మనకి ఎడ్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు కాబట్టి సెల్ఫ్ లూప్స్ ఏమి మనకి ఇక్కడ కరెస్పాండింగ్ గ్రాఫ్లో ఎగ్జిస్ట్ అయ్యలేవు కాబట్టి జీరోస్ అసైన్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 to 2 ఎంత ఉంది కాస్ట్ 3. నెక్స్ట్ 1 to 3 అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా రూట్ ఎగ్జిస్ట్ అయి ఉందా, లేదు కదా. సో దిస్ ఈజ్ సమ్ అదర్ రూట్ ఉండొచ్చు. అంటే మనకి ఇక్కడ 1 నుంచి 3కి లేదు కానీ 1 నుంచి 2 నుంచి 3కి ఉండొచ్చు కదా. ఇక్కడ మనకి ఇనీషియల్గా మనకు ఆ పర్టికులర్ రూట్ అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 3 ఇన్ఫినిటీ తీసుకుంటాము. నెక్స్ట్ 1 to 4 అంటే 7. సో అలా మనకి ఎంటైర్ మ్యాట్రిక్స్ని ఈ కరెస్పాండింగ్ డైరెక్టెడ్ గ్రాఫ్ యూస్ చేసుకొని దీనికి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనకి ఇక్కడ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 1 2 3 4 వర్టిసెస్ ఉన్నాయి. సో మనకి 4 మ్యాట్రిసెస్ని జనరేట్ చేయాలి. అంటే A1 A2 A3
అండ్ A4. సో ఇప్పుడు ఇక్కడ A1 మ్యాట్రిక్స్ జనరేట్ చేయడానికి A0 మ్యాట్రిక్స్ యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ A2 మ్యాట్రిక్స్ జనరేషన్ పర్పస్ A1 మ్యాట్రిక్స్, A3 మ్యాట్రిక్స్ పర్పస్ A2 మ్యాట్రిక్స్ అండ్ A4 మ్యాట్రిక్స్ పర్పస్ A3 మ్యాట్రిక్స్ యూస్ చేసుకుంటాం. సో ఇలా మనకి ప్రీవియస్లో ఉన్న ఆప్టిమల్ సొల్యూషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్లో ఉన్న పర్టికులర్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చిందే మనకి ఫైనల్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ మ్యాట్రిసెస్ అనేవి జనరేట్ చేయడానికి నేను మనం యూజ్ చేసుకునే ఫార్ములా వచ్చేసి a power k I comma j is equal to minimum of a power k minus 1 I comma j comma a power k minus 1 I comma k plus a power k minus 1 k comma j. సో ఫస్ట్ ఇనీషియల్గా లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఎట్లాగో 4 మ్యాట్రిసెస్ జనరేట్ చేయాలి కాబట్టి ఇనీషియల్లీ k ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది A1 మ్యాట్రిక్స్ బై యూజింగ్ A0 ఆర్ A0 మ్యాట్రిక్స్ అనమాట. ఈ మ్యాట్రిక్స్ యూస్ చేసుకొని మనకి ఇప్పుడే A1 మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది A1 మ్యాట్రిక్స్ కాబట్టి 1,1 ఎంట్రీస్ ఏవి చేంజ్ అవ్వవు, అంటే ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. సో మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది A1 మ్యాట్రిక్స్ కాబట్టి ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎంట్రీస్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ మనకి సెల్ఫ్ లూప్స్ ఎటు లేవు కాబట్టి మనకి నెక్స్ట్ ఫర్దర్గా కూడా నెక్స్ట్ ఆప్టిమల్ సొల్యూషన్స్లో వీటికి వాల్యూస్ ఏం రావు. సో ఆ జీరోస్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేస్తాము. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్స్ మనకి ఆ వాల్యూస్ ఏమి చేంజ్ అవ్వవు అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి? 2, 3 వాల్యూస్ 2, 4, 3, 2, 3, 4, 4, 2, 4, 3. We have to find out the values for these pairs అన్నమాట. సో ఇప్పుడు దెన్ ఫస్ట్ పేర్ ఏంటి? 2, 3. సో కరెస్పాండింగ్ టు దిస్ ఫార్ములా a power 1 k ఈజ్ ఈక్వల్ టు 1 కదా మనకి ఇక్కడ ఈ ఇటరేషన్లో. A1 2, 3 ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ a power k minus 1 అంటే 1 minus 1 1 minus 1 I comma j means 2, 3 comma a power 1 k minus 1 I comma k. I means 2, k means 1. So 2, 1 plus a power 1 minus 1 k comma j 1, 3 అన్నమాట. సో మినిమమ్ ఆఫ్ a power 1 minus 1 అంటే A0 2, 3 plus A0 2, 1. సో ఈ వాల్యూస్. సో ఇక్కడ చూడండి మినిమమ్ ఆఫ్ A0 మ్యాట్రిక్స్లో సెకండ్ రో థర్డ్ కాలం వాల్యూ చూడండి. సెకండ్ రో అండ్ థర్డ్ కాలం 2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 8 ప్లస్ ఫస్ట్ రో థర్డ్ కాలం ఇన్ఫినిటీ. ఈ రెండిట్లో మనకి మినిమం వాల్యూ అంటే ఏం కన్సిడర్ చేస్తాం? 2నే కదా. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే A1 2, 4, A1 3, 2, 3, 4, 4, 2 అండ్ 4, 3 పెయిర్స్. సో ఈ పెయిర్స్ అన్నిటికీ A0 మ్యాట్రిక్స్ యూస్ చేసుకొని వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి A1 మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఇక్కడ మనం రాసాం కదా. సో ఈ వాల్యూస్ అన్నీ చేంజ్ అవ్వవు, జస్ట్ మనం ఇప్పుడు న్యూలీ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అన్నీ ఇక్కడ ఫిల్ చేస్తాం. సో A1 మ్యాట్రిక్స్ ఈజ్ దిస్ అన్నమాట. సో నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 వర్టిసెస్ కాబట్టి 4 వాల్యూస్ ఇవ్వాలి కదా. సో నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 2. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ A2 మ్యాట్రిక్స్ బై యూజింగ్ A1 మ్యాట్రిక్స్. ఇప్పుడు కరెంట్గా ఈ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకొని A2 మ్యాట్రిక్స్ మనం జనరేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది A2 మ్యాట్రిక్స్ కాబట్టి సెకండ్ రో అండ్ సెకండ్ కాలం వాల్యూస్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ మనకి A1 మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే సెకండ్ రో అండ్ సెకండ్ కాలం అండ్ ఆల్సో దిస్ డయాగనల్. ఈ వాల్యూస్ ఏమి మారవు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? 1, 3 అండ్ 1, 4 వాల్యూస్, 3, 1 అండ్ 3, 4 వాల్యూస్, 4, 1 అండ్ 4, 3 వాల్యూస్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాల్యూస్ ఫర్ దీస్ పేర్స్ అన్నమాట. సో నెక్స్ట్ దెన్ A2 ఆఫ్ ఫస్ట్ పేర్ ఏంటి? 1, 3. మినిమమ్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి A2 అన్నాం. a power 2 minus 1 1, 3 a power 2 minus 1 1, 2
I అంటే 1, k అంటే 2 కదా. 1, 2 ప్లస్ a పవర్ 2 మైనస్ 1 2, 3 ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ a పవర్ 1 1, 3 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం. దిస్ ఈజ్ ఇన్ఫినిటీ. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. దిస్ ఈజ్ 3 ప్లస్ ఇక్కడ సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం అండ్ 2. 3 + 2 5, 5, ఇన్ఫినిటీ. ఈ రెండిట్లో మినిమం అంటే ఏది కన్సిడర్ చేసుకుంటాము? 5 కదా. సో ఏం యాజ్ ఇట్ ఈజ్ అలానే రిమైనింగ్ వర్టిసెస్ రిమైనింగ్ పెయిర్స్ అన్నిటికీ కూడా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము. మనకి ఫైనల్ A2 మ్యాట్రిక్స్ రాస్తాం ఇందాట్లా. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 3. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ A3 మ్యాట్రిక్స్ బై యూజింగ్ A2 మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది A3 మ్యాట్రిక్స్ కాబట్టి థర్డ్ రో అండ్ థర్డ్ కాలం వాల్యూ షుడ్ నాట్ బి చేంజ్డ్. సో ఇప్పుడు A3 రాసేటప్పుడు ఈ మ్యాట్రిక్స్లోనే చూస్తున్నాం చూడండి, థర్డ్ రో అండ్ థర్డ్ కాలం వాల్యూస్ చేంజ్ అవ్వవు అండ్ దిస్ డయాగనల్ చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు 1, 2 1, 4 2, 1 and 2, 4. నెక్స్ట్ 4, 1 and 4, 2. దీస్ వాల్యూస్ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం a పవర్ 3 1, 2 ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ a పవర్ k మైనస్ 1 కదా. సో 3 మైనస్ 1 i, j 1, 3 సారీ i, j k కదా. 1, 3 ఇక్కడ 3 అన్నమాట. చూసుకోండి, వాల్యూస్ చూసుకొని వేసుకోండి. a పవర్ 3 మైనస్ 1 i, సేమ్ ఫార్ములా a పవర్ k మైనస్ 1 i, k ప్లస్ a పవర్ k మైనస్ 1 k, j కదా. సో సేమ్ అదే వాల్యూ వేస్తాం ఇక్కడ. ఓకేనా. దిస్ ఈజ్ i, j. ఇట్ ఈజ్ ఓకే. a పవర్ k మైనస్ 1 1, 2, a పవర్ k మైనస్ 1 i, k ప్లస్ a పవర్ k మైనస్ 1 k, j. సో ఈ వాల్యూస్ మళ్ళీ ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్లో చూసుకొని ఎంటర్ చేసేయాలి. సేమ్ ఇవే పెయిర్స్ అన్నిటికీ ఇదే ఫార్ములా యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది మనకి A3 మ్యాట్రిక్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే లెట్ k ఈజ్ ఈక్వల్ టు 4. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది a పవర్ 4 మ్యాట్రిక్స్ బై యూజింగ్ A3 మ్యాట్రిక్స్. A పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4th row and 4th column value should not be changed and this diagonal should not be changed. 1, 2 1, 3 2, 1 and 2, 3 3, 1 and 3, 2 values has to be calculated. So ఇక్కడ మనకి సేమ్ i, j a పవర్ k మైనస్ 1 i, j a పవర్ k మైనస్ 1 i, k ప్లస్ a పవర్ k మైనస్ 1 k, j. సో ఇదే వాల్యూస్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. A3 అన్నాం కాబట్టి దీని ముందు వచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని వాల్యూస్ని ఫిల్ చేసుకుంటూ ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనకి A4 మ్యాట్రిక్స్ అనేది ఫైనల్ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ది ఫైనల్ సొల్యూషన్ ఫర్ ది ఆల్ పేర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనకి ఈ ఫైనల్గా వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ మ్యాట్రిక్స్ మనకి 1 నుంచి 2కి వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్ ఏంటి, 1 నుంచి 3కి వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్, 1 నుంచి 4కి వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్, 2 నుంచి 1కి, 2 నుంచి 2కి, 2 నుంచి 3కి. సో ఇక్కడ మనకు వచ్చేదే మనకి షార్టెస్ట్ పాత్ అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ది ఫైనల్ సొల్యూషన్ ఫర్ ది ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ది డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్.